ఇక్కడ ఏంటంటే ఇంకొక పేరెంట్ వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, నేను బీటెక్ చాలా కష్టపడి చదివిచ్చానమ్మా అని చెప్పేసి ఏడ్చుకుంటా వచ్చాడు ఒకరోజు. అసలు మన సెంటర్ గురించి ఎలా తెలిసింది అనేది మా వాళ్ళు అడగటం స్టార్ట్ చేశారనమాట. మేడం యాక్చువల్గా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఆ టైంలో. ఆ టైంలో వాళ్ళ అబ్బాయి గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, అంటే వ్యవసాయం చేసుకునే వ్యక్తి అనమాట. అయితే మేము అడిగాము, ఏమండి మీరు బీటెక్కి 1 lakh పెట్టి ఎలా జాయిన్ చేశారంటే, అమ్మ మా పిల్లోడికి మంచి మార్క్స్ వస్తాయంటే ఇంటర్లో మంచి ఫేమస్ కాలేజీలో చదివించాము, బీటెక్లో కూడా మంచి కాలేజీలో చదివిస్తే మంచి సీట్ వస్తుంది కదా, మంచి సీట్ వచ్చిందంటే మంచి జాబ్ వస్తుంది కదా, మంచి జాబ్ వచ్చిందంటే మంచి వైఫ్ వస్తుంది కదా, అందుకు చదివిస్తున్నామని చెప్పారు. సరే మీరు ఈ థింగ్స్లోనే ఉన్నారు, ఈ ఎథిక్స్లో మీరున్నారు, బట్ మీకు ఎలా తెలిసింది మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళలేదని? మాకేం తెలుసమ్మా, మేము పల్లెటూరులో ఉంటాము, అతన్ని టౌన్లో చదివిస్తున్నాము, పలానా విజయవాడలో చదివిస్తున్నాము. అప్పుడు ఒకరోజు మేము ఇంట్లో పొలం పనికి వెళ్ళేసి మా ఆవిడ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక లెటర్ వచ్చిందమ్మా ప్రిన్సిపాల్ నుంచి, మీ అబ్బాయి కాలేజీకి రావట్లేదని. అప్పుడు మాకు తెలిసిన ఆయన లెటర్ ఇచ్చే పోస్ట్ మ్యాన్ చెప్పారు, ఈ మీ అబ్బాయిది ఇట్లా లెటర్ వచ్చింది పెద్ద ఆయన అంటే, మా ఊరు కాలేజీకి వెళ్తున్నానంటే మొన్న కూడా 1000 రూపాయలు 2000 పంపించానయ్యా, ఈరోజు ఎందుకు రావడం అని చెప్పేసి చెప్పారు అంటే, ఒకసారి చదువు నాయనా నాకు రాదు అని చెప్పాడంట సౌమ్య. ఆ అబ్బాయి చదవడం స్టార్ట్ చేశాడు. ప్రిన్సిపాల్ చెప్పారు, మీ అబ్బాయి 4 months నుంచి కాలేజీకి రావట్లేదు, ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి, మీ అబ్బాయిని కాలేజ్ నుంచి డిబార్ చేసేస్తున్నాము అని చెప్పారు. అంటే సస్పెండ్ చేసేస్తున్నారంటే ఏంటో నాకు అర్థం అవ్వలేదమ్మా. తీరా చూస్తే నా కొడుక్కి ఫోన్ చేస్తే ఇది అంటే నేను వెళ్ళాను, వాళ్ళు ఫాల్స్ చెప్పారు అని చెప్పి. కానీ డ్రగ్స్ కేసులో మా అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ అయినది, ఇట్లా స్టేషన్లో కూడా ఉన్నాడు, బట్ ఏమీ మాకు చెప్పలేదమ్మా. ఇంకా మా ఆడోళ్ళకి తెలిస్తే సూసైడ్ చేసుకుందాంలే అయ్యా, మనం ఇంకా బ్రతకొద్దు, మన లైఫే వేస్ట్ అని చెప్పేసి చెప్పి, అతను అప్పటిదాకా చెప్పిన అతను ఒకసారిగా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసేసాడు. అంటే ఆయనకి ఎంత ఫీర్ ఉంటుంది, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియలేదు. అప్పుడు చెప్పారు మన వాళ్ళు, మీరేమి టెన్షన్ పడకండి, మీ అబ్బాయికి ఏమీ అవసరం లేదు కౌన్సిలింగ్, మీకు సెట్ అవుట్ చేస్తే మీ అబ్బాయి కంట్రోల్ అవుతాడు, మీ అబ్బాయిని ఇంత దూరం కూడా తేవద్దు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. ఇది రివర్స్ కౌన్సిలింగ్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఆ అబ్బాయి డ్రగ్స్ మందులు దేవుడు ఎరుగ్గానే కనీసం ఫుడ్ అన్నా నాకు పెడతారా లేదా మీరు అన్నట్టు వాళ్ళ ఫాదర్ చెప్పేసాను. ఇంకా మనం వాళ్ళు ఏం చెబితే అది చేసుకుంటే టక్క వచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయాడు.